హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని సుచిత్రాలో నూతనంగా ఏర్పాటు చేసిన లలితా జ్యువెలరీ 55వ షోరూంను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఈ షోరూం ఏర్పాటుతో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. 2500 కోట్లతో లలితా జ్యువెలరీ భారీ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థను నెలకొల్పుతామన్నారు కిరణ్. ఇక రాబోయే 2 నెలల్లో వరంగల్, మిర్యాలగూడ, ఖమ్మంలో షోరూంలను ప్రారంభిస్తామన్నారు. లలితా జ్యువెలరీ స్థాపించబోయే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ తెలంగాణలో పెట్టాలని, అలాగే అందులో స్వర్ణకారులకు ఉపాధి కల్పించి రాబోయే తరాలకు అండగా నిలవాలని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ప్రతి సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈరోజు లలితా జ్యువెలరీస్ మా సోదరులు కిరణ్ గారు 55వ షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంలో నేను, మా మిత్రులు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొదటగా లలితా జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన ఆర్థిక వ్యవస్థలో బంగారం, వెండి కానీ, అదేవిధంగా ఇంకా ముందుకు పోతే డైమండ్ జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజంలో. ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఆలోచన చేసినందుకు, ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో మా మినిస్టర్ గారు చేతితో జరగాలని నాకు చాలా కోరిక. అంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత ఫస్ట్ షోరూమ్ ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో 2 monthsలో ఇంకా 3 షోరూమ్లు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి వరంగల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మిర్యాలగూడ. సో 3 షోరూమ్లు వచ్చే 2 monthsలో ఓపెన్ చేస్తాము. సో తెలంగాణలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ చాలా ఇవ్వాలని బాగా, అంటే మేము వచ్చేసి మాకు పెద్ద చదువు అవసరం ఉండదు. అంటే ఐటీ అంటే అందరికి చదువు కావాలి. చదువు లేని వాళ్ళకి ఎలా ఇది లలితా జ్యువెలరీ. చదువు లేదంటే లలితా జ్యువెలరీ. డబ్బులు ఉడకని రావు ఎలా చెప్తామో, చదువు లేదంటే లలితా జ్యువెలరీ వచ్చి జాబ్ చేసుకోండి. మాకు చదువు ముఖ్యం లేదు, ఎందుకంటే మాది మొత్తం కంప్యూటర్ అయింది. ఆ స్లిప్ ఇస్తే ఆ కస్టమర్కే తెలుస్తుంది ఎంత కట్టాలని చెప్పేసి. సో లెక్కలు వేసుకునేది, క్యాల్కులేటర్తో వేసుకునే అలాంటి సిస్టమ్ మన షాప్లో లేవు.